దీనంత వరస్ట్ నోటిఫికేషన్ మన హిస్టరీలో ఇంకెప్పుడు చూసుండం. ఇలానే అనుకోవాలి. ఇంతకు మించి ఇంకా ఏ పెద్ద మాట కూడా అనవసరం అవసరం లేదు. ఆయన ప్రతి ఒక్కరికి ఎస్ఎస్సి జీడీ 2024 ఫిజికల్ డేట్స్ గురించి చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ ఫిజికల్ డేట్స్ ఎప్పుడు ఉండబోతున్నాయి, యూఆర్లో ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు, ఎంత ఏజ్ ఉంటే ఎలిజిబిలిటీ ఉంటుంది మనకి అనే విషయం మీద ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే ఇంకో 2 డేస్లో ఆగస్ట్ 15th రాబోతుంది. అంటే జస్ట్ ఈరోజు ఆగస్ట్ 13th, టుమారో 14th, ఆఫ్టర్ నాడు అంటే డే ఆఫ్టర్ టుమారో వచ్చేసి ఆగస్ట్ 15th. సో అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. మీరు అనుకోవచ్చు రిపబ్లిక్ డే అని ఎందుకు చెప్తున్నారా అని. అన్న మరి ఇంకేం చెప్పనన్న, ఎందుకంటే సేమ్ ఇప్పుడు నేను హ్యాపీ రిపబ్లిక్ డే చెప్తే మీరు ఎంతైతే షాక్ అయ్యారో అలాగే ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ ఎంత లేట్ అవుతుందంటే దీనికంటే ఇంకెక్కువ షాక్ అవ్వాలి. ఎవరు ఆశ్చర్యపోక అవసరం లేదు, ఇంకా లేట్ అయిపోతుంది కదా. నేను హ్యాపీ రిపబ్లిక్ డే చెప్పినందుకే ఏదో అనుకోవచ్చు, ఏదో తెలియక మిస్టేక్లో చెప్పాను అని. మరి ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ ఎంత పెద్ద నోటిఫికేషన్, చాలామంది ఇక్కడ వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటిది అక్కడ ఏదేదో జరుగుతుంది. ఇప్పటి వరకు ఫిజికల్ డేట్స్ తాలూకా అనౌన్స్మెంట్ లేదు, ఒక అప్డేట్ లేదు. కనీసం ఎల్లుండి అంటే వచ్చే నెలలో ఫిజికల్ డేట్స్ ఉంటాయి, లేకపోతే 25th నుంచి ఫిజికల్ డేట్స్ అనౌన్స్ చేస్తాం అని ఒక అప్డేట్ కానీ ఒక డేట్లు కానీ అనౌన్స్ చేస్తే రెడీగా ఉంటాం కదా. ఎందుకంటే నా లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు బోర్డర్లో మార్క్స్ వచ్చిన వాళ్ళు. నాకేమనిపిస్తుందంటే ఈ నోటిఫికేషన్ ఎప్పుడైపోద్ది, రన్నింగ్ ఎప్పుడైపోద్ది, ప్రాక్టీస్ చేయలేక చాలామంది ఉంటారు. ఎందుకంటే నేనైతే నాకేమనిపిస్తుంది అంటే ప్రాక్టీస్ చేయలేక ఎందుకు వెళ్ళడం ప్రాక్టీస్కి, 5 km వేసేస్తాం కదా, ఈ మళ్ళీ ప్రాక్టీస్ చేయడం ఎందుకు చేస్తామంటే ఆ రెస్ట్, బాడీ అనేది రెస్ట్ ఉండిపోతే మళ్ళీ వేయలేమేమో ఒక బాధతో ప్రతిరోజు వెళ్ళాల్సి వస్తుంది. అదే కానీ రన్నింగ్ పెట్టేయడానికి ఫిజికల్ రన్నింగ్ వేస్తాం, మెడికల్లో ఫిట్ అయితే ఫిట్ అవుతాం, లేకపోతే అన్ఫిట్ అయితే ఏదైనా కారణం ఉంటే బ్యాక్ వచ్చేస్తాం. మెడికల్లో కూడా ఫిట్ అయ్యామనుకో ఆ నెక్స్ట్ మెరిట్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తుంటాం. అంతేగాని ఇంత లేట్ చేస్తుంటే ఒక పక్క చదువుకోలో తెలియదు, ఇంకో పక్క రన్నింగ్కి వెళ్ళాలో తెలియదు. అంటే మ్యాక్సిమం ఏంటంటే మనం రన్నింగ్కి వెళ్ళాము అంటే మనకి బాడీ అనేది బాగా రెస్ట్ కావాలన్నమాట. అంటే రన్నింగ్ ఎంతైతే మనం చేస్తామో అంత బాడీకి ఇంకా డబుల్ త్రిబుల్ రెస్ట్గా ఉండాలి. బాగా నిద్ర అనేది పట్టేస్తుంటుంది. దానివల్ల ఏంటంటే చదవడం అనేది కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది. సో ఏంటంటే ఎంత వేగిస్తాడో మరి మనకైతే మ్యాక్సిమం తెలియదు. కాబట్టి నార్మల్గా నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి 27th నెక్స్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ బిఫోరే మనకి డేట్స్ అనౌన్స్ చేస్తే చాలా మంచిది. ఒకవేళ ఈ 27th లోపల కూడా అనౌన్స్ చేయకుండా ఆఫ్టర్ ఎప్పుడైనా సరే అనౌన్స్ చేసాడంటే దీనంత వరస్ట్ నోటిఫికేషన్ మన హిస్టరీలో ఇంకెప్పుడు చూసుండం. ఇలానే అనుకోవాలి. ఇంతకు మించి ఇంకా ఏ పెద్ద మాట కూడా అనవసరం అవసరం లేదు. ఎందుకంటే వరస్ట్ నోటిఫికేషన్ ఎక్కడ మనం చూసుండం. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటి, యూఆర్లో ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు అంటే యూఆర్లో ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారంటే ప్రతి కేటగిరీకి ఎస్సీ అవ్వచ్చు, ఓబీసీ అవ్వచ్చు, ఎస్టీ అవ్వచ్చు, ఏ కేటగిరీకి అయినా సరే ఒక ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ కాకుండా బిఫోర్ ఉంటారో అంటే ఏజ్ రిలాక్సేషన్లు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ యూఆర్ కేటగిరీలోకి ఎలిజిబుల్ అవుతారనమాట. అంటే యూఆర్లో మనకి జాబ్ రావచ్చు, మన ఓబీసీ మన ఎస్సీ ఎస్టీలోనే రావచ్చు. కాకపోతే యూఆర్లో కూడా మనకు ఛాన్స్లు ఉంటాయి, యూఆర్లో కూడా కొట్టే అవకాశం మనకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓబీసీ తీసుకుందాం, 23 years దాటితే ఏజ్ రిలాక్సేషన్ వస్తుంది. సో ఏజ్ రిలాక్సేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా యూఆర్లోకి ఎలిజిబుల్ అవ్వరు. ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ లేకుండా అప్లై చేస్తారో వాళ్ళందరూ యూఆర్లోకి ఎలిజిబుల్ అవుతారు. వాళ్ళ యొక్క కేటగిరీ ఓబీసీ ఏదైతే ఉందో క్యాస్ట్ దాంట్లో కూడా ఎలిజిబుల్ అవుతారు. సో ఏంటంటే ఎవరైతే వితౌట్ ఏజ్ రిలాక్సేషన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా యూఆర్లోకి ఎలిజిబుల్ అవుతారు. విత్ ఏజ్ రిలాక్సేషన్ ఉన్న వాళ్ళు వాళ్ళ కేటగిరీలో మాత్రం ఎలిజిబుల్ ఉంటుంది వాళ్ళకి. ఇది బ్రీఫ్ అనమాట. ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్లో చెప్పాను కదా ఆగస్ట్ 15th గురించి ఒక చిన్న ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం. అంటే అందరికీ మ్యాక్సిమం తెలిసే ఉంటుంది ఆగస్ట్ 15, 2024. సో అందరికీ ఎందుకంటే ఏదో స్టార్టింగ్లో జోక్ చేశాను కొద్దిగా. సో ఆగస్ట్ 15, 2024 అందరికీ ఆల్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అలాగే ఆగస్ట్ 15, 2024 తాలూకు థీమ్ ఏంటంటే వికసిత్ భారత్. ఇది 2024 తాలూకా థీమ్ అనమాట. మనకి ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డేకి 2024 తాలూకా థీమ్. ఈ థీమ్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే
2047 ఇయర్ లోపల ఇండియాని డెవలప్ చేయాలని ఒక ఉద్దేశంతో, డెవలప్డ్ కంట్రీగా మార్చాలని ఒక విజన్తో గవర్నమెంట్ వికసిత భారత్ అని థీమ్ని పెట్టడం జరిగిందనమాట. ఇది August 15 తాలూకా ఇండిపెండెన్స్ తాలూకా థీమ్ ముఖ్య ఉద్దేశం. ఓకేనా బ్రదర్, అందరికి అర్థమైంది అనుకుంటాను. ఎవరిని డిసప్పాయింట్ చేయాలని మాట్లాడలేదు, ఏదో నాకు అలా అనిపించిందని మాట్లాడాను తప్ప ఎవరిని డిసప్పాయింట్ చేయాలని కాదు. వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. బాగా రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. జై హింద్.